హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నేను మా ఇంట్లోకి పాలకూర పప్పు చేస్తున్నాను. ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాలకూరని ముందుగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుంటా. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. అలా కొంచెం పాసిపోయి నాకు అంటే బాలే నాకంతా తీసేసి కొంచెం బాగున్న నాకునైతే సపరేట్ చేసుకుని ఇప్పుడు దీన్ని కడిగి కట్ చేసుకుంటా. రెండోసారి మళ్ళీ ఒకసారి ఆకునైతే నీట్గా కడుగుతున్నా. ఎర్రగా వచ్చేసాయి నీళ్ళు ఆకు పెట్టగానే. ఆకుని నీట్గా 2 సార్లు కడిగేసాను. ఇప్పుడు కట్ చేస్తున్నా. పచ్చిమిర్చి, పచ్చగా ఉంది ఈరోజు మొత్తం. ఇదొకటే కలర్ చేంజ్ వచ్చింది. ఇదిగో ఎర్ర మిరపకాయ ఉంది, పచ్చగా ఉండింది. ఇది ఊదా రంగు. ఇదే ఊదా రంగా పింకా? అదే అంతే, ఊదా రంగు అనుకుంటా. ఈ 2 కలర్ చేంజ్ అయినాయి. కొత్తిమీర కూడా నీట్గా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటా. స్మెల్ చూడట వస్తుంది. కొత్తిమీర భలే వస్తుంది వాసన. భలే ఎండలు కాస్తున్నాయి. చిన్న ఎండలు కాదు. ఫిబ్రవరి కదా ఇది? ఫిబ్రవరిలో నేను చిన్న ఎండలు కాదు. మార్చి, ఏప్రిల్, మే. జాగ్రత్తగా ఉండాలి ఎండలకి.
బయట తిరిగేటప్పుడు ప్రయాణాలు చేయకూడదు అసలు. నీళ్ళు ఎక్కువ తాగాలి. చాలా అండి. ఈరోజు టౌన్కి వెళ్ళామండి. టౌన్కి వెళ్ళే వంటకు కావాల్సిన సామానాలు, కొన్ని ఇంట్లోకి కావాల్సిన సామానాలు కొనుక్కొని వచ్చి తెచ్చామన్నమాట. అందుకే ఎండబడిపోయింది బాగా. ఇంట్లో ఏమైనా తిందామంటే ఏం కూడా వండలేదు. ఇప్పుడు దాన్ని చేసుకొని తినాలి. అప్పుడే బాగుంటది. ముందుగా తినే తర్వాత వండితే బాగుంటది. ఆకలి మీద వండియాలి, ఆకలితోనే తినాలి. పొయ్యి మండింది. కృప ఎంత స్పీడ్గా వండుతావు అంటే అంత స్పీడ్గా వండాలి. మా ఆయన పొయ్యి మంట వేసాడు. ఇప్పుడు పప్పుని కడుగుతున్నా. రెండోసారి కూడా కడుగుతున్నా. నీళ్లు పోస్తున్నా. పప్పుని పొయ్యి మీద పెట్టేస్తున్నా. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పాలకూరనైతే కడిగి పెట్టుకున్న పప్పులు అయితే వేసేస్తున్నా. పచ్చిమిర్చి, పాలకూర, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. నూనె కొద్దిగా పోస్తున్నా. తెల్లగడ్డలు 3 వేస్తున్నా. అన్నీ వేసేసాను. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నా. మంచి స్మెల్ వస్తున్నాయా? నాకేం రావట్లా బాస్. ఇంత బాగా వస్తుంది. గాలికి నువ్వే కూర్చున్నావు. గాలికి లేదని నాకే బాగా వస్తుంది వాసన. కొంచెం ఉడకొచ్చింది. ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఏంది కృప అంత ఆకు అంత అయిందా? పై కల్లా ఉన్నట్టుండింది. ఇంకొక చూద్దాం ఎంతవరకు ఉడుకుందా పప్పు. ఉడికిపోయిందా? కొంచెం ఉడకాలి ఇంకా. పప్పు అయితే ఉడకొచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేస్తున్నా. కడిగి నానబెట్టుకున్నాను. ఆ చింతపండు వేస్తున్నా. పాలకూర పప్పు అయితే ఉడికిపోయింది. దించేస్తున్నా. అక్కడ పొగలు అమ్ముతుంది. మంచి స్మెల్ వస్తుంది. నాకేం ఏం అనిపించలేదు. పొగటి బాగుంది. నాకేం అనిపించలే. ఇప్పుడు దీన్ని మొద్దుకుంత మెత్తగా ఇంచేస్తా. మెత్తగా అయిపోయింది కృప.
ఇంకొంచెం. ఈసారి ఒక మంచి మట్టి పాత్ర ఒకటి తెచ్చుకోవాలి, చిన్న సైజు. ఇది ఇలాంటి వంటలకి బాగుంటది కదా. నేను కూడా అదే అనుకున్నా, చెప్తాం అనుకుంటాను నీకు. పప్పు అయితే మెదిగిపోయింది, తీసేస్తున్నా. పప్పు అయితే ఏం చేశాను, ఇప్పుడు తిరగమాత పెడుతున్నా. బాండ్లు అయితే కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, ఆవాలు జీలకర్ర వేస్తున్నా. ఎండుమిరపకాయలు, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు కొద్దిగా, తిరగమాత అయితే కాగిపోయింది. ముందుగా చేసి పెట్టుకున్న పప్పును తిరగమాతలోకి వస్తున్నా. నూనెలో ఈ పప్పు కలిసేలాగా మొత్తం కలిపేస్తున్నా. తినలేవుయా పెద్దయ్యా. నూనె కాగింది. ఎక్కడే మనూర్లోటి సమోసా వచ్చినట్టు వచ్చింది. ఎప్పడాలు మనం చేసుకోవచ్చు కదా, మనం చేసుకోవచ్చు అప్పడాలా. ఏమో క్రో సైజు పెరిగి అంటే తర్వాత పాలకూర వాసన, పాలు వాసన వస్తుంది. పాలకూర అంటే నేను అప్పుడు అట్టే అనుకునేది, పాలకూర అంటే పాలు వేసి చేస్తారేమో అనుకునేది. లేదు, అది ఒక ఆకు అని తర్వాత తెలిసింది. ఓకే, నెల్లూరు టౌన్ అంతా పోయి తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ పాలకూర చేసుకొని తింటున్నామండి. ఎలా ఉంటుందని చూద్దాం. స్మెల్ బాగానే ఉంది, కాకుంటే ఎక్కడో తిన్నట్టు ఫీల్ వస్తుంది. ఎక్కడ తిన్నావా? అందులోకి 2 అప్పడాలు కూడా చేసింది కృప. ఉప్పు కారం సరిపోయిందియా? ఫ్రెండ్స్, మొత్తానికి పాలకూర బుసలు కొట్టిస్తుంది.
కారంగా ఉందియా? లేదు కృప, ఆకు ఎక్కువ ఉందని మిరపకాయలు కొంచెం ఎక్కువే. సరిగాక కారం ఉండేవో లేవో ఈ మిరపకాయలు అనుకున్నా. కూర అయితే బాగానే ఉందండి, కారం ఇంకా బాగుంది. కొంచెం తక్కువ అంటే ఇంకా బాగుండేదేమో. మరి బాగుంది పాలకూర. నాలుగే మండుతుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసావు, ఆకు తక్కువ అయిపోయింది. అదే అడవ తిన్నట్టు వాటర్లో చేస్తారండి, కాబట్టి ఆ వాటర్లో అంత కారం వేరు కానీ లిమిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది, కొద్దిగా కారమే కొంచెం ఎక్కువైంది. నెయ్యి వేసుకోయా? నెయ్యి తెచ్చదే? నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. బాగుంటుంది, అడ్జస్ట్ అయిపోద్ది. ఊదుకుని బుස්සలు పడుతుంది తింటుంటే. లేపో చూద్దాం దాంట్లో ఎట్టుందో. చాలు చాలు చాలు, ఎందుకు పోసేసివా? కలుపుగా బాగుంటుంది, కానీ నెయ్యి వేసుకు తింటే బాగుంటుంది పప్పు. కారం పోయింది, కారం లేదు. ఇంత కారం ఉన్నా కానీ టేస్ట్ ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు మారిపోయింది, వేరేలా ఉంది కానీ బాగుంది, కానీ కారం లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎట్టుందియా? బాగుంది మొత్తం మీద. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.